మే 1న 141వ మేడేను ఘనంగా జరుపుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇక ఆదిలాబాద్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వెట్టి చాకరి నుండి విముక్తి కొరకు బానిసత్వం నుండి సంఖ్యలు తెంపుకుని 8 గంటల పనిదినం కొరకు చేస్తున్న పోరాట ఫలితమే మేడే అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు ఎర్రజెండా మరింతగా పోరాటం చేయడానికి ఈ మేడే స్ఫూర్తితో ముందుకు నడవాలన్నారు. పెద్ద సంఖ్యలో కార్మికులు హాజరై విజయవంతం చేయాలన్నారు. మే 1న ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సిపిఐ కార్యదర్శులు, సిపిఐ నాయకులు, అదే విధంగా గ్రామ శాఖలు, అదే కార్మిక సంఘాలు జెండాలు ఎగరేసుకొని మేడే పండుగల వాతావరణంలో జరుపుకోవాలని చెప్పి ఆదిలాబాద్ సిపిఐ జిల్లా సమితి పిలుపునిస్తా ఉన్నారు. ముఖ్యంగా మేడే ప్రాముఖ్యత అనేది చాలా మందికి ఇంకా ఈ తరానికి తెలుస్తలేదు. ఆనాడు 1886 మే 1 కన్నా ముందు అటు జరిగిన పోరాటం ప్రపంచ చరిత్రలో మరవలేనిది. ఈ ప్రపంచ చరిత్ర ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ ఇది ఈ ప్రపంచము ఉన్నంత వరకు ఈ పోరాటం అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా అమెరికా దేశంలో చికాగో అనే పట్టణంలో ఈ ఉద్యమం మొదలైంది. ఒక పరిశ్రమలో పనిచేసే కార్మికులు లక్షలాది మంది పనిచేస్తున్న సమయంలో ఆనాడు సమయ పాలన లేకుండా ఒక కనీసం పని సమయం అనేది లేకుండా 24 గంటలు పని చేయించుకున్నది. కేవలం ఒక 10 నిమిషాలు అన్నం తినడానికి సమయం ఇచ్చేది. ఇలా పుట్టిన పిల్లలకు తల్లిదండ్రులు ఎవరో తెలియని రోజులు ఆ రోజుల్లో ఫ్యూడల్ వ్యవస్థ. అలాంటి రోజులు రాజరిక పాలన ఆ రోజు అమెరికాలో కొనసాగితే అక్కడ లక్షల మంది కార్మికులు తిరుగుబాటు చేసి మాకు 8 గంటల పని దినం కావాలి, సమయ పాలన కావాలా, మేమేమైనా యంత్రాలమా అని చెప్పేసి రోడ్డు మీదకి వస్తే ఆనాడు అమెరికా సైన్యం, అమెరికా ప్రభుత్వం పిట్టల్ని కాల్చినట్టు లక్షలాది మందిని కాల్చేసిళ్ళు. ఆ లక్షలాది మంది కాల్చేసిన ఆ రక్త పెరుగులో పారే చొక్కాను ఎగిరేసిన జెండానే ఈ రోజు ఇలా ఎర్ర జెండా గురించి ఎరుపు అంటే ప్రజల ప్రాణత్యాగం చేసిన కార్మికులు, కర్షకులు త్యాగం చేసిన జెండా. ఈ జెండా మరి ప్రపంచానికి ఎందుకంటే ప్రపంచం అంతటా కార్మికులను, కష్టపడే వాళ్ళు, రైతులు ఉన్నారు, వ్యవసాయ కార్మికులు, పరిశ్రమలో పనిచేసే వాళ్ళు. వీళ్ళ జెండా ఇది. ఎవరిదో దోసుకునే వాళ్ళు. ఇలా గుజరాత్ వాళ్ళ జెండా కాదు, గుజరాత్ వాళ్ళు దోసుకునేది. 20-30 మంది ఈ దేశాన్ని దోసుకుంటా ఉన్నారు. 140 కోట్ల మంది కష్టపడితే 20 మంది నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో నరూప రాక్షసులు నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దోసుకుంటా ఉన్నారు. ఇలా బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఈ దేశంలో ఇలా హిందుత్వం పేరు చెప్పి హిందువులకి మోసం చేసే ఈ ప్రభుత్వం ఈ ప్రపంచంలో ఏదంటే ఇలా నరేంద్ర మోడీ రాక్షస పాలన, నరూప రాక్షసుడు అనేది ఇలా చెప్పచ్చు. ఎందుకంటే కార్మికుల చట్టాలు ఆనాడు ప్రపంచ కార్మిక హక్కుల్ని ఇలా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోడ్లని ఉల్లంఘిస్తూ 4 కోడ్లు విభజించి కార్మిక చట్టాలని రద్దు చేస్తారు. మరి కార్మిక చట్టాలు ఉల్లంఘిస్తూ సమయాన్ని కూడా 8 గంటల పనిదినం పోయి మరి 12 గంటల సమయం చేసే పరిస్థితి వస్తూ ఉన్నది. ఇలా ఈ దేశంలో ఒక నరూప రాక్షసుల పాలన నడుస్తుంది.